వివిధ కారణాలతో మృతి చెందిన జనసేన క్రియాశీలక సభ్యుల కుటుంబాలను ఆ పార్టీ ఆదుకుని తన ఉదారతను చాటుకుంది. విజయవాడ మధురనగర్కు చెందిన జనసేన క్రియాశీలక సభ్యులైన పింకీ నాయక్ దంపతులు ఓ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. దీంతో ఆ దంపతులకు చెందిన 2 పిల్లలు అనాథలు కావడంతో చలించిపోయిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆ చిన్నారులను ఆదుకోవాలని నేతలకు సూచించారు. ఈ నేపథ్యంలో 10 లక్షల రూపాయల బీమా సాయాన్ని నేతలు అందించారు. ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను, నగర అధ్యక్షుడు ఆమెశెట్టి వాసు బాధిత కుటుంబాన్ని స్వయంగా పరామర్శించి 10 లక్షల ఇన్సూరెన్స్ చెక్కులను అందజేశారు. విజయవాడ మధురనగర్కు చెందిన పింకీ నిర్మలా నాయక్ దంపతులు జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యులు. అంకిత భావంతో జనసేన కార్యక్రమాల్లో పాల్గొంటూ పార్టీ అభివృద్ధికి ఎంతో పాటుపడేవారు. వీరికి 2 సంతానం. అయితే విధి ఆడిన వింత నాటకంలో దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో పింకీ నిర్మలా నాయక్ దంపతులు ప్రాణాలు కోల్పోయారు. తల్లిదండ్రులు 2 చనిపోవడంతో 2 పిల్లలు అనాథలయ్యారు. విషయం తెలుసుకున్న పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ చిన్నారులను ఆదుకోవాలని పార్టీ నేతలను ఆదేశించారు. పింకీ నిర్మలా నాయక్ దంపతులకు పార్టీ సభ్యత్వం ద్వారా వచ్చిన 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ను చిన్నారులకు అందించాలని పవన్ సూచించారు. పార్టీ అధిష్టానం ఆదేశాలతో ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షుడు సామినేని ఉదయభాను, నగర అధ్యక్షుడు అమ్మిశెట్టి వాసు సోమవారం సాయంత్రం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. 2 పిల్లలను పరామర్శించి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. తాము అండగా ఉంటామంటూ ధైర్యం చెప్పారు. పార్టీ సభ్యులకు పార్టీ ద్వారా లభించిన 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చెక్కులను బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన జనసేన పార్టీ నేతలు 2 చిన్నారులు అనాథలుగా మారటం ఎంతో దురదృష్టకరమన్నారు. అంకిత భావం గల కార్యకర్తలను కోల్పోవటం తమకు తీరని లోటన్నారు. పిల్లల చదువు, వారి భవిష్యత్తుకు పార్టీ అండగా ఉంటుందని నేతలు భరోసా ఇచ్చారు. అంకిత భావంతో పనిచేసిన కుటుంబం పింకీ నాయక్, అలానే నిర్మలా నాయక్. ఈ నిర్మలా నాయక్, పింకీ నాయక్ ఇద్దరు కూడా భార్యాభర్తలుగా ఉంటూ పార్టీ సభ్యత్వం కూడా తీసుకున్నారు విజయవాడ నగరంలో. మరి విజయవాడ నగరంలో పార్టీ సభ్యత్వం తీసుకుని వాళ్ళు చిన్న కార్మికులు, 2 కూడా చిరు కార్మికులు. ఒక సంస్థలో అతను ఒక చిన్న ఉద్యోగం, పైప్ లైన్ మెకానిక్ గా ఉద్యోగం చేస్తా ఉన్నాడు. వారిద్దరు కూడా ప్రయాణంలో ఉండగా తిరుపతి వెళ్తూ ప్రమాదంలో చనిపోవడం జరిగింది. 2 ఒకేసారి చనిపోవడం జరిగింది. మరి వారిద్దరికి కూడా ఆ కుటుంబానికి 2 చిన్నపిల్లలు ఉన్నారు. మరి ఆ చిన్నపిల్లలకి పాప, బాబు, ఈ పాప 2 కూడా చిన్నపిల్లలు ఉండటం వల్ల నా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ ఆయన ఆ కుటుంబాన్ని చూసి చలించిపోయి ఆ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది, ఆ కుటుంబానికి ఎక్కడ కూడా అన్యాయం జరగనివ్వం, ఆ కుటుంబానికి మొత్తం కూడా వారు చదువుకునేందుకు 10 లక్షల రూపాయల సహాయం చేస్తానని చెప్పి మరి భార్యకి 5 లక్షల రూపాయలు, కుటుంబానికి 5 లక్షల, భర్తకి 5 లక్షల రూపాయలు చొప్పున మొత్తం 10 లక్షల రూపాయల చెక్కులను కూడా ఇవాళ విజయవాడ నగరంలో మరి పార్టీ నాయకులను అందరం కూడా మేము కలిసి వచ్చి ఆ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని చెప్పి వారిని పలకరించి మనోధైర్యాన్ని కల్పిస్తూ వారికి ఈ రోజున చెక్కులు ఇవ్వడం జరిగింది. తప్పకుండా భవిష్యత్తులో కూడా ఆ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో ఆ చెప్పినట్టుగా తప్పకుండా ఈ 2 చంటి పిల్లలు, ఈ 2 పిల్లలు పాప, బాబు, వీరిద్దరు కూడా భవిష్యత్తులో వారి చదువు కోసం, వారి భవిష్యత్తులో ఉన్నత స్థితికి వచ్చేంత వరకు కూడా పార్టీ అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. జిల్లా అధ్యక్షులు భాను గారు, మరి మా నియోజకవర్గ నాయకులు అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈ కుటుంబానికి పార్టీ తరఫున మేము అండగా ఉంటామని, భవిష్యత్తులో ఏది అవసరం వచ్చినా వాళ్ళు చదువుకోవటానికి పార్టీ తరఫున మేము అండగా ఉండి వాళ్ళకి మేము అండదండలుగా ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తల కోసం ఒక రాజకీయ చరిత్రలో ఏ పార్టీ కూడా ఇలాంటి ఈ సభ్యత్వం కార్యక్రమానికి మరి చనిపోయిన వ్యక్తులకి 5 లక్షలు ఇవ్వటం అనేది దేశ చరిత్రలో ఇది ఒక అధ్యాయంగా మిగిలిపోతుంది. ప్రతి కార్యకర్త కూడా ఒక భరోసాగా మరి జనసేన పార్టీ కోసం పనిచేయటం, చనిపోయిన కార్యకర్తలకి పార్టీగా అండగొనటం అనేది ఇది ఒక మంచి నిర్ణయం అని మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. నిర్మల్ నాయక్ నాకు దగ్గర 10 సంవత్సరాల నుంచి నా దగ్గర వర్క్ పనిచేసేవాడు. ఒరిస్సా అసలు యాక్చువల్గా నెగిటివ్ ప్లేస్ అవుతుంది. నా దగ్గర వాటర్ లైన్, డ్రైనేజ్ లైన్ చేసేవాడు. ఫస్ట్ నేను జాయిన్ చేసినప్పుడు జాయిన్ అయిన వ్యక్తుల్లో ఇతను ఒకడు. ప్రతి సంవత్సరం రెన్యువల్ చేయించుకున్నాను. లాస్ట్ ఇయర్ అతను మర్చిపోతే నేనే ఫోన్ చేసి నేను రెన్యువల్ కట్టి తర్వాత డబ్బులు పంపిద్దు కానీ అని చెప్పాను. దురదృష్టవశాత్తు అతను తిరుపతి ఫ్యామిలీతో పాప, బాబు కూడా వెళ్ళారు. రిటర్న్ వచ్చేటప్పుడు ఏలూరుకి దగ్గరలో యాక్సిడెంట్ అయింది. నిర్మల్ నాయక్ పాపం స్పాట్లో చనిపోవడం జరిగింది. వాళ్ళ భార్య పింకీ నాయక్ మట్టికి హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఆ నైట్ ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ చనిపోవడం జరిగింది. ఈ జరిగిన అంతా మనం
ఐటీ డిపార్ట్మెంట్కిను పైన హెడ్ ఆఫీస్కి తెలియజేయడం జరిగింది. మన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఈ స్ఫూర్తి ఈ విధంగా ఈ చనిపోయిన 5 వ్యక్తులకి 5 lakhs చొప్పున ఇద్దరికి భార్య భర్త ఇద్దరు చనిపోయారు కాబట్టి 10 లక్షలు సాయం చేయడం జరిగింది. ఆయనకి మన పార్టీ తరఫున ఎప్పుడు మేము అండగా ఉంటామని, అలాగే పవన్ కళ్యాణ్ గారు మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే మా అమ్మ మా నాన్న ఇలా అయినందుకు మేము మా డాడీ మమ్మీ పార్టీ కమిటీలో ఉన్నారు కాబట్టి మీరు మాకు ఇలాగ సహాయం చేసినందుకు ధన్యవాదాలు.